వెల్కమ్ టు మై ఛానల్ లీలాగన్ని. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ కొలతలతో అరిసెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా చివరికి దాకా చూసి నా వీడియోని మీరు కూడా ట్రై చేయండి. అలాగే నచ్చితే మీరు తప్పకుండా నా వీడియోని చూసి లైక్ చేయండి. సో దీనికోసం ఫస్ట్ మనము బియ్యం నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను. నేను 2 సేర్ల అంటే 2 కేజీస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. మనం కరెక్ట్ 2 కేజీస్ ఆఫ్ రైస్ తీసుకోవాలనుకుంటే మనం 2.5 కేజీ రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను, స్టోర్ బియ్యము. సో 2 కేజీల పిండి బెల్లంకి 2 కేజీల రైస్ అండి. బట్ 2.5 కేజీ కొంచెం పిండి బెల్లం అనేది దాని క్వాలిటీని బట్టి ఒక్కోసారి ఎక్కువ పిండి పోతుంది, ఒక్కోసారి తక్కువ. సో మనం ఎప్పుడైనా కానీ 2 కేజీలు వేసుకోవాలనుకుంటే 2.5 కేజీ మనం బియ్యం నానబెట్టుకోవాలి. అప్పుడైతే పిండి కొంచెం ఎక్కువగా ఉంటే పర్వాలేదండి, తక్కువ అయితేనే కష్టం అనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ 2.5 కేజీ బియ్యం నానబెట్టేసుకొని బాగా కడుక్కొని ఓవర్ నైట్ ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇలా మనం వడేసుకోవాలి. ఏదన్నా చిల్లులు తీసుకొని దాన్ని స్ట్రెయినర్ తీసుకొని, లేకపోతే ఇలా బొక్కల గిన్నె ఉంటుంది కదండి, అలాంటి దాంతో మనం ఇలా బియ్యం అంతా వేసేసుకొని నీరంతా ఒలిపోయే వరకు అలాగే పెట్టేసుకొని దాన్ని మనము పిండి కొట్టించుకోవాలి. బట్ట పైన ఆరబెట్టుకున్న అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ అలాగే పెట్టేస్తే, నేను ఇక్కడ 2 కేజీల బియ్యం తీసుకున్నాను కదండి, 2.5 కేజీ. దీనికోసం కరెక్ట్ కొలతలు 2 కేజీల బెల్లం తీసుకున్నాను. ఒక్కొక్కటి ప్యాకెట్ వచ్చేసి ఒక్కొక్క కేజీ. సో 2 కేజీల బెల్లానికి నేను 2.5 కేజీ బియ్యం పోసాను. సో ఇలా బెల్లం తీసుకోవాలి. బెల్లం ఒక్కొక్కసారి కొంచెమే పిండి పడుతుంది, లేకపోతే ఒక్కోసారి ఎక్కువ పిండి పడుతుందండి. సో మనం సేఫ్టీ కోసము 2 కేజీల బెల్లానికి 2 కేజీల బియ్యమేనండి యాక్చువల్లీ. బట్ సేఫ్టీ కోసం మనం ఒక అర్ధ కేజీ బియ్యం ఎక్కువ పోసి కొట్టించుకుంటున్నాం మిల్లు. సో ఇలా బెల్లం అంతా మెత్తగా దంచుకొని మనము ఒక గిన్నెలో ఫస్ట్ వేసుకొని దాంట్లోకి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి. చూడండి, 2 కేజీలకు గాను ఇలా మనము చిన్న గ్లాస్తో 2 గ్లాస్ 1.5 గ్లాస్ అంత నీళ్ళు పోసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం అలా పెట్టేసామనుకోండి, కొంచెం కరిగిపోతుంది. ఒకసారి తిప్పుకోవాలి, అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకున్నాక మనకి అప్పుడే బెల్లం అనేది కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ అంటించేసుకొని స్టవ్ పైన మనం ఈ బెల్లాన్ని పెట్టేసుకోవాలండి. బెల్లం అంతా బాగా కరిగిపోవాలి. ఇంత లోపల బెల్లం కరిగే లోపల మనం ఇలా పిండంతా మనం మిల్లుకి పెట్టుకోవచ్చు. నేను మిల్లుకి వేసానండి, మీరు కావాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ అంటే మనం మిక్సీకి వేసుకోవచ్చు. నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా మనం జల్లించుకున్న పిండంతా బాగా మెత్తగా అలాగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బెల్లం ఒకసారి కరిగిపోయాక ఫస్ట్ ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. మనం ఏ గిన్నెలో మనము పిండిని పాకం పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఇలా వడేసుకోండి. మనం వడేసుకోవటం వల్ల అక్కడక్కడ రాళ్ళు ఉంటాయండి కొంచెం, లేకపోతే ఏదన్నా నలకలు ఉంటాయి. కాబట్టి దానికోసం మనం ఇలా బెల్లంని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇలా అయిపోయాక మనం ఇలా బెల్లంని ఉడకపెట్టుకుంటూ ఉండాలి. మనం వేసిన 1.5 గ్లాస్ నీళ్ళేనండి, చిన్న గ్లాస్తో. సో చూడండి ఎంత పాకమైందో. ఇలాగే బాగా ఉడకాలి బెల్లం అనేది. మనకు ఉడికిందా లేదని చెక్ చేసుకోండి. ఫస్ట్ ట్రైల్ అండి ఇది. సో ఇలా చూడండి, మనకి బెల్లం అనేది ఇంకా పాకం రాలేదు కాబట్టి ఇంకా కొంచెం సేపు మనం ఉడకనియాలి. అప్పుడే తెలిసిపోతుందండి మనకు బెల్లం పాకం వచ్చిందంటే బ్రౌనిష్ కలర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు చేయి కాలుతుంది. ఇప్పుడు మనకి పాకం వచ్చింది, చూడండి ఎలా వచ్చిందో. దగ్గర చూపిస్తున్నాను చూడండి. ఇలా గడ్డ కట్టుకోవాలి మనం. ఇలా గడ్డ కట్టుకొని ఇలా వేస్తే పాకం అనేది గట్టిగానే ఉండాలి. అప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి ఇలా తిప్పేసుకొని కింద పెట్టుకొని కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి దీంట్లోకి. ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మనం తిప్పుకుంటూ ఉండాలి. సో కొంచెం గుప్పుడు వేసుకుంటూ దోసెడు వేసుకుంటూ మనం ఇలా తిప్పేసుకుంటూ ఉండాలండి. సో కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి. ఇది ఆరిపోక ముందలే మనకి పిండి అంతా మనకి పట్టుతుంది. ఎంత పడుతుందో వేసుకుంటూ ఉండాలండి, అప్పుడే తెలిసిపోతుంది మనకి. సో ఇలా పిండి అంతా వేసుకున్నాక సైడ్స్ అంతా ఉంటుంది కదా, ఆ సైడ్స్ కూడా మనం అప్పుడప్పుడు తీసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. చెక్ చేసుకోండి. చూడండి, ఇలా
ఇంకా మనం ఇప్పుడు ఇంకా పిండి పడుతుందండి, ఎందుకంటే తీగలాగా వచ్చేస్తుంది కదా, అలా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి పిండి అనేది. సో ఇలా మనం బాగా తిప్పేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇంకాను, ఇలా అట్టకాడలతో సైడ్స్ అంతా మనం తిప్పుకుంటూ చూడండి, అప్పుడే మనకు తెలిసిపోతుంది గట్టిగా ఉంది చూడండి పిండి. ఇప్పుడు ఆరాక ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే పిండి ఇంకా స్టాప్ చేసేయండి. పిండి మిగిలింది ఇంకా నాకు ఒక పావు పిండి దాకా మిగిలిందండి. సో పిండి మిగిలింది కాబట్టి సరిపోతుంది నాకు. కొంచెం పైన నెయ్యి వేసేసి కొంచెం అలాగే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేస్తే ఇంత లోపల మనము పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగాక కొంచెం కొంచెం పిండి తీసుకొని మనము చిన్న అరిసెల్లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని నూగులు వేసి చేశానండి. సో నూగులు కొన్ని వేసి చేశాను, కొన్ని అలాగే నూగులు లేకుండా కూడా చేశాను. రెండు చూపిస్తున్నాను. ఫస్ట్ నూగులు వేసి చూపిస్తున్నాను. ఇలా నూగులు వేసుకొని ఒక్కొక్కటి వేసుకొని ఇలా రెండు పక్కల బాగా కాల్చుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వేసి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో కొంచెం ఆరనివ్వాలండి, ఒకదానిపైన ఒకటి వేయకూడదు. అరిసె అనేది కొంచెం వెడల్పంటి ప్లేట్లో ఆరనిచ్చుకోవాలి. ఇలాగా మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకున్నాము. ఇవి కొన్ని అయితే నూగులు లేకుండా కూడా చేసుకుంటాం. మీకు ఏది నచ్చితే అలాగే, నూగులు ఇష్టం లేకపోతే ప్లేన్ కూడా చేసుకోవచ్చండి. నేను రెండు చేశాను ఇక్కడ. సో ఎంతో టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు పాకం అనేది నేను చూపించిన మాదిరే చేసుకుంటే కరెక్ట్గా మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి కొంచెం క్వాంటిటీతో చేసుకోండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇలా ఫస్ట్ నూగులు వేసి చేశాను, తర్వాత నూగులు లేకుండా కూడా చేశామండి. సో తప్పకుండా ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఫస్ట్ కొంచెం క్వాంటిటీతో వేసుకొని మీరు ట్రై చేయండి. బాగొచ్చింది అనుకోండి, ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకోండి. చాలా లోపల సాఫ్ట్గా బాగా ఉడికిందండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగా టేస్టీగా ఉంది.